హాయ్ అండి, రాజేశ్వరి బొటెక్కు స్వాగతం. ఈరోజు నేను తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి మొత్తం ఒకరి సైజే 7 బ్లౌజులండి. ఫస్ట్ ఇవన్నీ తడిపేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని కటింగ్ చేస్తున్నానండి. ముందుగా ఒక 1/2 ఇంచ్ అయితే కుట్లలోకి వదిలేసి హ్యాండ్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. చేయి పొడవు ఎంత ఉందో అంత పెట్టుకొని కటింగ్ చేస్తున్నానండి. ఈ హ్యాండ్స్కి చంక ముక్కలు పడతాయండి, అందుకని నేను ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీయట్లేదు. సంక ముక్కలు వేసినాక హ్యాండ్స్ లోతు తీస్తానండి ఫ్రంట్ వైపు. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి. ఈ బ్లౌజులన్నీ కూడా రౌండ్ నెక్కేనండి. రౌండ్ నెక్ ఉన్నాయి, ఒకటే సైజు ఉంటే ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది కండి. కింద 1/2 ఇంచ్ మార్కింగ్ వేసానండి కుట్లల్లోకి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ముందుగా ఆ 1/2 ఇంచ్ వదిలేసి ఆ పైనుంచి తీసుకోవాలండి. సైజు బ్లౌజ్ తోటి లెంత్ అంత కరెక్ట్గా పెట్టుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి కుట్లల్లోకి. తర్వాత స్కేల్ ఉంటే చక్కగా నీట్గా వస్తుందండి, లైన్స్ కొట్టుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర 5.5 తీసుకున్నానండి. చంక వచ్చేసి 6 తీసుకున్నాను. స్కేల్ తీసుకొని నీట్గా అట్లా లైన్స్ కొట్టుకుంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు అటు ఇటు కటింగ్ వెళ్ళకుండా ఉంటుందండి. ఇప్పుడు చంక ఒక 1 ఇంచ్ పెట్టుకొని చంక రౌండ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజు సైజు బ్లౌజ్ తోటి చంక 2 చంకలు ఒక దగ్గర కనేసేసి ఇదిగో ఇలాగండి, ఇలా 2 చంకలు ఒక దగ్గర కనేసి అట్లా తీసుకొని ఆ కుట్లు ఎంతవరకు ఉన్నాయో నెక్ దగ్గర నుంచి అట్లా కరెక్ట్గా పెట్టుకున్నాక 2 ఇంచ్ ఖర్చులలోకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి పెట్టుకొని కరెక్ట్గా పైన ఇంకా కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఆ ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గరకే కటింగ్ చేసుకోవాలండి కుట్లల్లోకి అది. ఇప్పుడు నడుము లూజు పెడుతున్నాను. నడుము లూజు ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకున్నాక నెక్ అయితే 2.5 పెట్టానండి. నెక్ కింద డీప్ వచ్చేసరికి 1/4 తక్కువ 3 పెట్టాను. డీప్ నెక్ పెట్టాలండి, అందుకే పైన తగ్గించాను. పైన తగ్గించేసి మనకి డీప్ నెక్ కావాలి అంటే పైన తగ్గించుకొని కింద డీప్ ఎక్కువ పెట్టుకోవాలండి, అప్పుడు షోల్డర్ జారదు. నెక్ అయితే రౌండ్ నెక్కేనండి, 1 ఇంచ్ పెట్టి రౌండ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం నడుము కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, దాని తర్వాత
ఒక 1 ఇంచ్ డాట్స్లోకి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచులు ఖర్చులోకి పెట్టుకున్నాను. ఇప్పుడు స్కేల్ తోటి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటుంది కదండి, చంక దగ్గర నుంచి కింద వరకు లెంత్ కూడా ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి సైజు బ్లౌజ్ తోటి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది ఈజీ మెథడ్ అండి. ఎక్కువగా లెక్కలు కొలతలు లేకుండా సైజు బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి ఇట్లా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కింద బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడానికి ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలండి. ఒకటి అవతలకి ఒకటి ఇవతలకి జరగకుండా కరెక్ట్ సెంటర్లోకి డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ క్రాస్ కటింగ్ చేస్తున్నానండి. ఇట్లా క్రాస్గా వేసుకున్నాక మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి. చుట్టూ చంక సైడ్కి అంతా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ ఎంత ఉందో లెంత్ ఒకసారి టేప్ తోటి చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ 7 ఉందండి. 7కి మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు ముంగట భాగం ఎలా కొలుచుకోవాలంటే సైజు బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకొని కింద డాట్ ఉంటుంది కదండి, షేప్ పట్టీలు వేసే దగ్గర డాట్, కింద డాటు అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని ఎగస్ట్రా కుట్లలోకి ఒక 1/4 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి కూడా షేప్ పట్టీలకు పైన భాగము ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకొని లైన్స్ గీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టి మిడిల్లో రౌండ్ చేస్తున్నా. నెక్ ఫ్రంట్ కూడా రౌండే ఉంది. ఇప్పుడు ఉక్సు పట్టీ దగ్గర నుంచి కొలత చూసుకోవాలండి. డాట్స్లోకి ఖర్చులోకి ఎగస్ట్రా ఎంత అవసరం ఉంటుందో అంత వదులుకొని కుట్లల్లో కూడా కలిపి మొత్తం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం కటింగ్ చేస్తున్నానండి.
ముంగట డాట్స్ వేసే దగ్గర మాత్రం క్రాస్గా ఉండాలండి. ఫ్రంట్ భాగం కటింగ్ అయితే అయిందండి. ఇట్లా ఎగస్ట్రాలన్నీ ఏమన్నా ఉంటే ముందే కటింగ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే మనకి సైజులు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు షేప్ పట్టీలు పొడవు ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత చూసుకొని పెట్టుకోవాలండి. స్టార్టింగ్ అయితే 3 ఇంచులు తీసుకుంటున్నాను. చివరికి వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. ఇట్లా క్రాస్గా తీసుకోవాలండి. కటింగ్లో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా మోడల్స్ డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్కి మార్కింగ్ పెడుతున్నానండి. మనం చంకలో ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అంతవరకు ఫోల్డ్ చేసేసి మిడిల్లో పెట్టుకోవాలండి చంక డాట్కి. ఫ్రంట్ది ఏమో మిడిల్లోకే రావాలండి. ఫ్రంట్ ఉక్సు పట్టి కాజా పట్టిది మిడిల్లోకే పెట్టాను. చంకదానికి ఆపోజిట్ పెట్టానండి. మీకు అంత డౌట్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఉక్సు పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి 2.5 నుంచి పెట్టుకోవచ్చు డాట్స్. తర్వాత చంక డాట్ అయితే కొంచెం మిడిల్లో కాకుండా కిందికే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ వేసి కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి చంక ముక్కలు అవి జాయింట్ చేసినాక ఈ ఒరిజినల్ జాయింట్ చేసి ఫ్రంట్ లోతు అన్ని తీసుకున్నాక ఒరిజినల్ దాంతోనే నేను లోతు తీస్తానండి. ఏమైనా ఎగస్ట్రాలు ఎక్కువ తక్కువైనా అక్కడ చూసుకుంటే సరిపోతుంది. ముందే అంటే మళ్ళీ అటు ఇటు అవుతాయి హ్యాండ్స్. బ్యాక్ నెక్ కూడా కటింగ్ అయిపోయిందండి ఒరిజినల్. మనము లైనింగ్ ఎట్లా క్రాస్ కటింగ్ తీసుకున్నామో ఇప్పుడు ఒరిజినల్ కూడా సేమ్ అట్లనే క్రాసే వేసుకొని తీసుకోవాలండి. లైనింగ్ క్రాస్ కటింగ్ తీసుకొని ఒరిజినల్ స్ట్రైట్ కట్ తీసుకుంటే మళ్ళీ బ్లౌజ్ సరిగ్గా రాదు. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ కూడా సరిగ్గా మాకు ఐడియా లేదు, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అని మీకు తెలియకపోయినా ఒక కామెంట్ పెట్టండి. నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. మీకు డాట్స్ విషయంలోనా ఫిట్టింగ్ విషయంలోనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, నేను మీకు చూపిస్తానండి. షేప్ పట్టీలు మాత్రం మనం ఫస్ట్ ఎట్లా స్ట్రైట్గా ఎలా తీసుకున్నామో ఒరిజినల్ కూడా స్ట్రైటే తీసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.